Friends, this is Krish, మన ఛానల్ తెలుగు AWS, తెలుగు DEVOPS, తెలుగు Linux, రేర్ థింగ్ అడ్మిన్. ఈరోజు మనం స్ప్లంక్ యొక్క ఫుల్ డీటెయిల్స్ సెషన్ 3 చూసుకున్నట్లయితే స్ప్లంక్ అన్నది మనకి మిషన్ డేటా మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుందని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ మిషన్ డేటా ఏదైనా ఫార్మాట్ ఆఫ్ బిగ్ డేటా అని ఇది కన్సిడర్ చేస్తుందని స్ప్లంక్ చూసుకున్నాం, తెలుసు మనకి. సో ఈ మిషన్ డేటా అనేది జనరేటెడ్ ఫ్రమ్ CPU, రౌనింగ్, వెబ్ సర్వర్, అదేవిధంగా ఐఓటీ నుంచి, డిఫరెంట్ డివైజెస్ నుంచి, అదేవిధంగా లాగ్స్ ఫ్రమ్ ది మొబైల్ యాప్స్ నుంచి ఈ మిషన్ డేటా అనేది వచ్చింది. సో ఈ మిషన్ డేటా అనేది అండర్స్టాండ్ అండ్ మానిటర్ అండ్ ఆప్టిమైజ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ మిషన్స్కి ఉపయోగపడుతుంది. ఈ స్ప్లంక్ అనేది కైండ్ ఆఫ్ డేటా దట్ అండర్స్టాండ్ స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పుకోవచ్చు. సో వీటిని రీడ్ చేసి ఇది ఏం చేస్తుందంటే మనకి సెర్చ్, లాగ్, క్రియేట్, రిపోర్ట్ అండ్ డాష్ బోర్డ్ని ఆఫ్ ఆన్ ద డేటా అని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఇది పూర్తిగా అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ డేటాని, స్ట్రక్చర్డ్ డేటాని పూర్తిగా మనకి ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మార్చేందుకు ఇది యూజ్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా రిపోర్ట్స్ కూడా ఇది ఇస్తుందని, గ్రాఫ్స్ ద్వారా తెలియజేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మిషన్ డేటా అండ్ రన్ అనలిటికల్స్ అది బిగ్ డేటా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే కమ్ టు ఎ లాంగ్ వే టు బికమ్ ఏ జనరల్ అనలిటికల్ టూల్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఫర్ అండర్స్టాండింగ్ ది మిషన్ డేటా అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మిషన్ డేటాని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేది ఈ స్ప్లంక్ అని ఓవరాల్ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కన్సిడర్ ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బిగ్ డేటా అని కూడా ఉందన్నమాట. ఇక్కడ స్ప్లంక్ అవైలబిలిటీ చూసినట్లయితే మనకి సో ఈ అవైలబిలిటీ ఇస్ ఫాలోడ్ బై డిఫరెంట్ ప్రోడక్ట్ కేటగిరీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో డిఫరెంట్ ప్రోడక్ట్ కేటగిరీస్ నుంచి ఇది తీసుకుంటుంది. అదేవిధంగా ఎంటర్ప్రైజ్, స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ చూసినట్లయితే యూజ్డ్ బై ది కంపెనీస్ విచ్ హ్యావ్ లార్జ్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ IT డ్రివెన్ బిజినెసెస్. సో డిఫరెంట్ బిజినెస్, లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా హెల్ప్స్ టు గ్యాదరింగ్ అండ్ అనలైజ్ ద డేటా ఫ్రమ్ ది వెబ్సైట్స్. సో ఈ డేటాని వెబ్సైట్, అప్లికేషన్ నుంచి, డివైజెస్ నుంచి, ఇది సెన్సర్స్ నుంచి గ్రహిస్తుందని చెప్పి ఇందులో చెప్పుకున్నాం స్ప్లంక్. అదేవిధంగా స్ప్లంక్ క్లౌడ్ చూసినట్లయితే హోస్టెడ్ పెర్ఫార్మ్ విత్ సేమ్ ఫీచర్స్ యాజ్ ఏ ఎంటర్ప్రైజ్ వర్షన్. సో ఎంటర్ప్రైజ్ వర్షన్ లాగే స్ప్లంక్ క్లౌడ్ కూడా ఒకే ఫీచర్స్. సో ఇక్కడ చూసిన అవైలబిలిటీ స్ప్లంక్ ఇట్ సెల్ఫ్ ఆర్ ది AWS ప్లాట్ఫామ్. సో దానికి అదే కానీ AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్, క్లౌడ్ ప్లాట్ఫామ్, వన్ ఆఫ్ ద కంపెనీ అది అమెజాన్ అనేది AWS అనేది. సో దాని ద్వారా అయినా సరే ఇది వర్క్ చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా స్ప్లంక్ లైట్, LIGHT లైట్. సో ఇది చూసినట్లయితే సర్చ్, రిపోర్ట్ అండ్ అలర్ట్ అండ్ ఆల్ లాగ్ డేటా ఇన్ ది రియల్ టైమ్ ఫ్రమ్ వన్ ప్లేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అలర్ట్ని సెర్చ్ చేస్తుంది ఒకే ప్లేస్ నుంచి. ఇదే విధంగా ఈ లిమిటెడ్ ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ కంపేర్డ్ విత్ అదర్ వర్షన్స్. సో ఇక్కడ స్ప్లంక్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో వాటితో పోలిస్తే ఈ స్ప్లంక్ లైట్ అనేది కొంచెం స్లైట్ డిఫరెన్స్ అండ్ ఫీచర్స్ అనేటివి ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకే ప్లేస్ నుంచి డేటా మానిటరింగ్ అనేది, సర్చింగ్ అండ్ రిపోర్టింగ్ అనేది చేస్తుందన్నమాట. సో మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ బిగ్ డేటా సొల్యూషన్స్ చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ బేస్డ్ సొల్యూషన్స్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అండ్ ఎండ్ టు ఎండ్, అదేవిధంగా పెర్ఫార్మెన్స్ అట్ సేల్ అన్నది ఇక్కడ బిగ్ డేటా సొల్యూషన్స్లో స్ప్లంక్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ సొల్యూషన్లో ఈజీ టు డౌన్లోడ్ అండ్ డిప్లాయ్, అదేవిధంగా మనకి ప్రీ ఇంటిగ్రేటెడ్ అండ్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనింగ్, అదేవిధంగా ఎంటర్ప్రైజ్ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈజీ డిప్లాయ్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అండ్ ఎండ్ టు ఎండ్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ థౌజండ్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి ఇది డేటా కలెక్ట్ చేస్తుంది. అదేవిధంగా సో ఇక్కడ డెవలపర్స్ API కావచ్చు, SDK కావచ్చు, ఏటి నుంచి అయినా సరే కలెక్ట్ చేస్తుంది. అయితే పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే ప్రూవన్ మల్టిపుల్ పెర్ఫార్మెన్స్. సో ఇది ప్రూవ్డ్. అదేవిధంగా 4000+ కస్టమర్స్ అనేది దీనిలో ఉన్న. అదేవిధంగా సో ఈ విధంగా మనకి బిగ్ డేటా సొల్యూషన్స్లో ఉంది. సో ఇంకా చూసినట్లయితే సర్చింగ్, అనలైజ్, సో విజువలైజేషన్, డాష్ బోర్డు, అదేవిధంగా సాఫ్ట్వేర్ సర్వీస్ సెటప్, ఇన్పుట్ ఎనీ డేటా టైపు, అదేవిధంగా ప్లగిన్స్ అండ్ ఇంటిగ్రేషను, అదేవిధంగా కస్టమర్ సపోర్ట్, అదేవిధంగా డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనిటీ. సో ఇవన్నీ స్ప్లంక్లో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంకా 6.2 వర్షన్లో ఇది న్యూ హోమ్ పేజ్
to prove users to quick access to the relevant data అని చెప్పి. సో వచ్చే పేజ్ అనేది క్విక్ యాక్సెస్ అండ్ రెలవెంట్ టు ది డేటా విధంగా 6.2లో ఇది వర్క్ చేస్తుంది. అదేవిధంగా అలౌయింగ్ టు యూజర్స్ సెలెక్ట్ ఎనీ ఎగ్జిస్టింగ్ డాష్బోర్డ్ టు యూజ్ దేర్ కస్టమర్ హోమ్ పేజ్ అని చెప్పి. సో యూజర్ కూడా హోమ్ పేజ్ ఉపయోగించుకునేటట్టుగా ఇది ఉంటుంది అన్నమాట 6.2 స్ప్లంక్. ఇంకా చూసినట్లయితే మనకి ఏ విధంగా వర్క్ చేస్తుంది, యూజర్ కెన్ నేట్ అండ్ చూస్ ది ఎగ్జిస్టింగ్ డాష్బోర్డ్ ఫ్రమ్ ది హోమ్ పేజ్. సో హోమ్ పేజ్ నుంచి మనకి యూజర్స్ ఉపయోగించుకునే విధంగా ఇది ఉంటుందన్నమాట. సో ఆల్టర్నేటివ్స్, యూజర్ కెన్ మూవ్ ఎనీ డాష్బోర్డ్ ఆఫ్ దిర్ హోమ్ పేజ్ ఫ్రమ్ ది డాష్బోర్డ్ లిస్టింగ్ పేజెస్. సో డాష్బోర్డ్ నుంచి ఎక్కడికైనా జంప్ అవ్వడానికి అదే యూజ్ అవుతుందని చెప్పి విత్ ఇన్ డాష్బోర్డ్ కావచ్చు, వేరే ప్లేస్ కావచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా సెలెక్ట్ సో డిఫరెంట్ గ్రాఫ్స్ అనేటివి సో టైప్స్లో చూపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు 6.2. సో ఇలా డిఫరెంట్ ఫీచర్స్ అనేది మనకి వర్షన్ వైజ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 6.6లో మనకి ఎరైజ్ ద అనాలిసిస్, అదేవిధంగా ఎన్హాన్స్డ్ పెర్ఫార్మెన్స్, అదేవిధంగా అడ్మిన్ ప్రొడక్టివిటీ, ఫాస్ట్ అండ్ సింపుల్ అనాలిసిస్ అనేది 6.6లో ఉందన్నమాట డేటా. అదేవిధంగా ఇంప్రూవ్ ది పెర్ఫార్మెన్స్ అనేది ఉంది. అదేవిధంగా హార్డ్వేర్ ఫెయిల్యూర్ని ఫేస్ చేసే విధంగా, అదేవిధంగా సింప్లిఫైడ్ మేనేజ్మెంట్ స్కేల్ అనేది దీంట్లో 6.6లో ఉంది. సో 5 to 7 వర్షన్స్లో చూసుకున్నట్లయితే డేటా ఇంటిగ్రిటీ కంట్రోల్, అదేవిధంగా కస్టమర్ అలర్ట్ యాక్షన్, అదే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఈవెంట్ కలెక్టర్, అదేవిధంగా క్లస్టరైజేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, అదేవిధంగా విజువలైజేషన్ అండ్ సెర్చ్. సో ఈ విధంగా మనకు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంటెలిజెన్స్ జాబ్ షెడ్యూలింగ్ అనేది కూడా దీంట్లో ఉంది. సో ప్యారలైజేషన్ అనేది కూడా దీంట్లో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు 5 to 7 స్ప్లంక్లో. సో ఓవరాల్ ఇంకా చూసుకున్నట్లయితే ఈవెంట్ క్యూయింగ్, అదేవిధంగా యూజ్ కేస్ లైబ్రరీ, అదేవిధంగా ఇంటిగ్రేషన్ వర్క్ బెంచ్ అనేది కూడా దీంట్లో ఉంది. సో ఇక్కడ ఈవెంట్ క్యూయింగ్ అంటే క్యూ రూపంలో మనకి ఈవెంట్స్ అనేవి జరగడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా 6.2లో మనం ఇంకా చూసినట్లయితే ఫాస్టర్ డేటా ఆన్బోర్డింగ్, అదేవిధంగా పవర్ఫుల్ అనలిటిక్స్ ఫర్ బోర్డ్ నంబర్ ఆఫ్ యూజర్స్, అదేవిధంగా బ్రేక్ త్రూ స్కేలబుల్ అండ్ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ అన్నది ఈ స్ప్లంక్లో ఉంది. సో ఫాస్టర్ డేటా, అది మనం అసలు ఈ డేటా రీడింగ్ అనేది టైం తక్కువ తీసుకునే దానికి ఉపయోగిస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ 6.2లో ఉంది ఫాస్ట్ డేటా రీడింగ్ అనమాట. సో అదేవిధంగా పవర్ఫుల్ అనలిటిక్స్, సో ఇక్కడ ఇచ్చేటువంటి అనలిటిక్స్ గ్రాఫ్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా స్కేలబిలిటీ, సెంట్రలైజేషన్ అంటే ఒకే ప్లేస్ నుంచి ఇది వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకా చూసినట్లయితే జనరేటెడ్ ఐటీ కంటైన్స్ ఏ కేటగరైజ్డ్ రికార్డ్ ఆఫ్ యాక్టివిటీ అండ్ బిహేవియర్లో. సో డిఫరెంట్ కేటగిరీస్ చూసినట్లయితే, అదేవిధంగా ఇక్కడ విండోస్లో చూసినట్లయితే మనకి లైనెక్స్లో, విండోస్లో, అదేవిధంగా విజువలైజేషన్, అదేవిధంగా అప్లికేషన్, అదేవిధంగా డేటాబేస్. సో నెట్వర్కింగ్లో చూసినట్లయితే మనకి విండోస్లో ఈ స్ప్లంక్ ద్వారా రిజిస్ట్రీ, ఈవెంట్ లాగ్స్, అదేవిధంగా ఫైల్ సిస్టము, అదేవిధంగా మనకి ఉంది. సో లైనెక్స్లో సిస్టమ్ లాగు, ఫైల్ సిస్టము, అదేవిధంగా ఐఓఎస్ సో టాప్ కమాండ్, పిఎస్ కమాండ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు కాన్ఫిగరేషన్స్. సో దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా వర్చువలైజేషన్లో హైపర్ వైజర్, గెస్ట్ ఓఎస్, గెస్ట్ యాప్స్ అదే లింక్ అయి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ విషయానికి వస్తే వెబ్లాగ్స్, సో జేఎంఎస్, సో అదేవిధంగా .NET కోడ్ అండ్ స్క్రిప్టింగ్, అదేవిధంగా మనకి డేటాబేస్కి వచ్చినట్లయితే కాన్ఫిగరేషను, టేబుల్స్, స్కీమాస్ ఉంటాయి. అదే నెట్వర్కింగ్లో సిస్టమ్ లాగు, నెట్ఫ్లో, అదేవిధంగా కాన్ఫిగరేషను. సో ఈ విధంగా ఈ డిఫరెంట్ వాటితో మిక్స్ అయ్యి స్ప్లంక్ అన్నది ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి స్ప్లంక్ ఇంకా మనం చూసుకున్నట్లయితే డేటా ఇండెక్సింగ్, డేటా సర్చింగ్, డేటా యూజ్ అలర్టింగ్, డాష్ బోర్డ్స్, సో డేటా మోడల్స్ అనేవి కూడా దీంట్లో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వెరైటీ ఆఫ్ డేటా ఫార్మాట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. JSON, XML, అదేవిధంగా డిఫరెంట్ ఎట్సెట్రా. అండర్స్టాండింగ్ ది మిషన్ డేటా లైక్ వెబ్ అండ్ అప్లికేషన్ లాగ్స్. సో ఇవన్నీ అర్థం చేసుకుంటుంది. సో డిఫరెంట్ ఫార్మాట్స్లో కూడా డేటాని అర్థం చేసుకుంటుంది. ఇంకా చూసినట్లయితే డేటా ఇండెక్సింగ్ అంటే ఇంటిగ్రేటెడ్ డేటా ఇండెక్స్ బై ది స్ప్లంక్ ఫాస్టర్ అండ్ క్యూయింగ్ డిఫరెంట్ కండిషన్స్లో డేటాని కలపడం అనమాట.
అదేవిధంగా సర్చింగ్, సో సెర్చ్ చేయడం, సో మెట్రిక్స్ ద్వారా ఇక్కడ చూసినట్లయితే యూజింగ్ ద ఇండెక్స్ డేటా ఫర్ పర్పస్ ఆఫ్ క్రియేట్ మ్యాట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. సో మ్యాట్రిక్స్ ద్వారా సర్చింగ్. అదేవిధంగా ప్రిడిక్టింగ్ ఫీచర్ ట్రెండ్ ప్యాటర్న్ ఆఫ్ డేటా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అలర్ట్స్, సో ట్రిగర్ అలర్ట్స్ చేయడం. అదేవిధంగా డాష్ బోర్డ్కి ఈజీ టు అండర్స్టాండ్ చార్ట్స్, రిపోర్ట్స్ ద్వారా మనకి డేటా అనలైజేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా డేటా మోడల్స్, సో ఈ విధంగా డిఫరెంట్ ఫీచర్స్ అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ వర్షన్స్లో ఈ విధంగా డిఫరెంట్ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ స్ప్లంక్ అన్నది 6.3లో మనకి బ్రేక్ త్రూ పెర్ఫార్మెన్స్ అండ్ స్కేలింగ్, అడ్వాన్స్డ్ విజిబిలిటీ, అదేవిధంగా హై వాల్యూమ్ ఈవెంట్ కలెక్షన్, అదేవిధంగా ఎంటర్ప్రైజ్ స్కేల్ ప్లాట్ఫామ్. సో ఈ విధంగా దాదాపు సిమిలర్గానే అయితే ఎక్స్ట్రా ఫీచర్స్ ఒక్కొక్క వర్షన్కి యాడ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసినట్లయితే అనలైజ్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్, ట్రబుల్ షూట్ ఎనీ ఫెయిల్యూర్ కండిషన్, అదేవిధంగా మానిటర్ ద బిజినెస్ మ్యాట్రిక్స్, అదేవిధంగా సెర్చ్ అండ్ ఇంటిగ్రేట్ ద పర్టికులర్ అవుట్కమ్, అదేవిధంగా క్రియేట్ డాష్ బోర్డ్స్ టు విజువలైజ్ అండ్ అనలైజ్ ద రిపోర్ట్స్, అదేవిధంగా సో స్టోర్ అండ్ రిట్రీవ్ ద డేటా ఫర్ ది లేటర్ యూజ్ అని చెప్పుకోవచ్చు. సో స్టోర్ చేసి మళ్ళీ ఉపయోగించుకునే డాష్ బోర్డ్ని క్రియేట్ చేసాం. డాష్ బోర్డ్లో నథింగ్ బట్ సర్కిల్స్, అదేవిధంగా డిఫరెంట్ షేప్స్లో గ్రాఫ్స్, అవి వాటి ద్వారా డేటా అనలైజేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ట్రబుల్ షూటింగ్, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ట్రబుల్ షూటింగ్ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ ఫీచర్స్ అనేటివి దీంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.